కోకోబోరోక్ భారతదేశంలోని ఏ రాష్ట్రం యొక్క అధికార భాష? త్రిపుర. ఈ కోకోబోరోక్ భాషకు రోమన్ లిపిని డిమాండ్ చేస్తూ ట్విప్ర స్టూడెంట్ ఫెడరేషన్ త్రిపుర యొక్క రాజధాని అయినటువంటి అగర్తాలో నిరసన వ్యక్తం చేసింది. ఈ కోకోబోరోక్ భాష అనేది బోరోక్ ప్రజల యొక్క భాష. ఇది జనవరి 19, 1979న త్రిపురలో అధికారికంగా గుర్తించబడింది. ఇది 1వ శతాబ్దం నాటి మూలాలు కలిగినటువంటి చైనా టిబెటన్ భాష. రాజా రత్నాకర్లోని త్రిపురి రాజుల చారిత్రక రికార్డులు ఈ కోకోబోరులోనే రాయబడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం త్రిపురలో 8,80,537 మంది కోకోబోరోక్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర జనాభాలో 23.97% మంది ఉన్నారు. స్వార్మ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? భార్గవాస్త్ర. స్వార్మ్ డ్రోన్లు అనగా సమూహ డ్రోన్లు ఎదుర్కోవడానికి భారతదేశం తన మొట్టమొదటి ఈ సూక్ష్మ క్షిపణి వ్యవస్థను భార్గవాస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ సమూహ డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికే దీనిని రూపొందించారు. దీనిని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. 6 కిలోమీటర్ కంటే ఎక్కువ చిన్న ఎగిరే యంత్రాలను గుర్తించి 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదిస్తుంది. ఏకకాలంలో 64 కంటే ఎక్కువ మైక్రో క్షిపణులను ఇది కూల్చగలదు, అదేవిధంగా కాల్చగలదు. ఈ వ్యవస్థ ఎత్తైన ప్రాంతాలతో సహా అన్ని భూభాగాల్లో పనిచేస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజిన్ను రూపొందించినటువంటి దేశం ఏది? భారతదేశం. భారతదేశం యొక్క హైడ్రోజన్ రైల్ ఇంజిన్ 1200 హార్స్ పవర్ సామర్థ్యంతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనది. స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి భారతీయ రైల్వే దీనిని అభివృద్ధి చేసింది. దీని యొక్క ఫ్యూచర్లు ఇంజిన్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి తయారు చేయబడింది. దీని యొక్క హార్స్ పవర్ వచ్చి 1200. ఇతర దేశాలు అభివృద్ధి చేసినటువంటి 500 నుంచి 600 హార్స్ పవర్ ఇంజిన్ల కంటే ఇది అత్యంత శక్తివంతమైనది. దీని యొక్క ట్రయల్ రన్ వచ్చి హర్యానాలోని జింద్ టు సోనిపట్టు మార్గంలో మొదటి రన్ను నడుస్తుంది. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం 2026ని ద్వంద్వ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రకటించాయి? స్పెయిన్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పెయిన్లో తన అధికారిక పర్యటన సందర్భంగా సంస్కృతి, పర్యాటకం మరియు కృత్రిమ మేధస్సులో పురోగతిని జరుపుకోవడానికి భారతదేశం మరియు స్పెయిన్ మధ్య 2026ని ద్వంద్వ సంవత్సరంగా గుర్తించనున్నట్లు ప్రకటించాయి. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? అపర్ణ సేన్. 10వ అజంతా వేరుల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి పవన నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నది? మహారాష్ట్ర. ఈ పవని నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక కోసం కొత్త కాలపరిమితిని నిర్ణయించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పునరుజ్జీవన కమిటీని ఆదేశించింది. పశ్చిమ కనుమల నుండి ఉద్భవించింది. ఇది దేహు, చించ్వాడ, పింప్రి, దపోడి గుండా ప్రవహించి పుణే సమీపంలోని మూలా నదిలో కలుస్తుంది. ఇది దాదాపుగా 60 కిలోమీటర్లు ప్రయాణించి ఫైనల్గా భీమా నదిలో కలుస్తుంది. ఈ భీమా నది వచ్చి కృష్ణా నది యొక్క ఉపనది. అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క పర్యావరణ అనుకూల వెలికితీత కోసం ఎలక్ట్రోకైనెటిక్ మైనింగ్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. షికారిదేవి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
హిమాచల్ ప్రదేశ్. ఇటీవల ఉపగ్రహాల సముదాయాన్ని కలిగి ఉన్న మొదటి ప్రైవేట్ కంపెనీ ఏది? ఫిక్సెల్. ఇటీవల ఏ రాష్ట్రం ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజనని అమలు చేసినటువంటి 34వ రాష్ట్రంగా అవతరించింది? ఒడిస్సా. 3 రోజుల అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? తెలంగాణ. ఇటీవల అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థలలో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? పశ్చిమ బెంగాల్. 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? పాట్నా, బీహార్ రాష్ట్రం. కింది వారిలో ప్రయాగరాజ్లోని మహాకుంభ్ నగరంలో కళాగ్రామాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? గజేంద్ర సింగ్ షెకావత్. గాన్ నగాయ్ 2025 ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో ఇటీవల నిర్వహిస్తున్నారు? మణిపూర్. కింది వాటిలో ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. ఇటీవల భారతదేశం మరియు కింది వాటిలో ఏ దేశాలు నేరరహిత సరిహద్దు సహకారం గురించి చర్చించాయి? బంగ్లాదేశ్. పార్లమెంటు యొక్క అధికారాలు, విధులు మరియు అధికారాలు పుస్తక రచయిత ఎవరు? కెఎస్ చౌహాన్. భారత నౌకాదళం కోసం ఇటీవల ప్రారంభించిన 2వ బహుళ ప్రయోజన నౌక అనగా మల్టిపుల్ పర్పస్ వెజల్స్ పేరు ఏమిటి? ఐఎన్ఎస్ ఉత్కర్ష్. లారెన్స్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ చెన్నై సమీపంలోని కట్టుపల్లి షిప్ యార్డులో భారతీయ నౌకాదళం కోసం 2వ బహుళ ప్రయోజన నౌక ఐఎన్ఎస్ ఉత్కర్షను ప్రారంభించింది. ఈ ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ నౌక యొక్క పొడవు వచ్చి 106 మీటర్లు, వెడల్పు వచ్చి 18.6 మీటర్లు. ఇది స్వదేశీ నౌకా నిర్మాణ పురోగతిని ప్రదర్శిస్తూ భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో ఇదొక భాగం. కాశీ తమిళ్ సంగమం 3.0 అనేది ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు మరియు పన్నుల మినహాయింపు పథకం ఏ శాఖ ద్వారా నిర్వహించబడుతున్నది? రెవెన్యూ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ఇటీవల పరశురాం కుంభమేళ 2025 ఏ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభమైంది? అరుణాచల్ ప్రదేశ్. పిఎం కుసుమ్ పథకం యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అనగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఈ పిఎం కుసుమ్ పథకం కింద రాజస్థాను అదనంగా 5,000 మెగావాట్ల కేటాయింపును పొందింది. ఈ పథకం 2019లో ప్రారంభించబడింది. ఈ పథకం అనగా ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్సాన్ మహాభియాన్. వ్యవసాయంలో డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడమే దీని యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి నాన్ ఫాజిల్ మూలాల నుండి 40% స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు. రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ 2 పర్వత శ్రేణుల మధ్య ఉంది? ఆరావళి మరియు వింధ్య పర్వత శ్రేణుల మధ్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ 2025 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబడుతున్నది? ఫ్రాన్స్. హిమాలయాల నుండి ఐకర్ ఎన్ బగర్ ఇటీవల గుర్తించిన దేశీయ కుక్క జాతి పేరు ఏమిటి? గడ్డి.
ఇది గొర్రెల కాపరి కుక్క. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ అండ్ రీసోర్సెస్, ఐకార్ అండ్ బగార్చే స్వదేశీ జాతీయ కుక్కగా గుర్తించబడింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఫిర్పంజల్ శ్రేణులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మంచు చిరుత వంటి వేటాడ జంతువుల నుండి మందలను కాపాడడానికి ప్రసిద్ధి చెందినది. ఇది ఇతర దేశీయ జాతులలో తమిళనాడు నుండి రాజపాలాయం, చిప్పిపరాయ్ మరియు కర్ణాటక నుండి ముదోల్ హౌండ్ ఉన్నాయి. ఇవి చురుకుదనం, రక్షణ మరియు విధేయతకు ప్రసిద్ధి చెందాయి. లిగ్నోసాట్ పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? జపాన్. కేరళలోని ఏ 2 బీచ్లు ఇటీవల ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను పొందాయి? కప్పడ్ మరియు చాల్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను ఏ సంస్థ ప్రదానం చేసింది? ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, FEE. కప్పడ్ మరియు చాల్ బీచ్లు ప్రతిష్టాత్మకమైన ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను పొందుతున్నాయి. అవార్డింగ్ ఆర్గనైజేషన్ వచ్చి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇది డెన్మార్క్ది. దీని యొక్క ప్రమాణాలు ఏమిటనగా బీచ్లు, స్థిరత్వం, భద్రత మరియు పరిశుభ్రత కారణంగా ఈ సర్టిఫికేట్ను ఇవ్వబడుతుంది. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనేది ఏ సంస్థ నేతృత్వంలోని వాతావరణ పరిశోధన ప్రాజెక్టు? యూరోపియన్ యూనియన్. ఈ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు 2024 సంవత్సరం అత్యంత హాటెస్ట్ ఇయర్గా నివేదించారు. ఇటీవల టెలి సర్జరీని విజయవంతంగా నిర్వహించిన భారతదేశ స్వదేశీ శస్త్రచికిత్స రోబోటిక్ సిస్టమ్ పేరు ఏమిటి? SSI మంత్ర. ఈ SSI మంత్రం అనేది అత్యంత క్లిష్టమైన కార్డియాక్ సర్జరీలో ఒకటైన ఈ రోబోటిక్ బీటింగ్ హార్ట్ టోటల్లీ ఎండోస్కోపిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ TECABని విజయవంతంగా నిర్వహించింది. ఈ SSI మంత్ర అనేది ఈ టెలి సర్జరీ మరియు టెలి ప్రొక్టరింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ఏకైక రోబోటిక్ సిస్టమ్. డ్రగ్స్ కాస్మెటిక్ చట్టం 1940 ప్రకారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నుండి ఇటీవల ఆమోదం కూడా పొందింది. NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? పూడి మడక. ప్రధాని మోదీ 2025 జనవరి 8న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీనిని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు యొక్క పెట్టుబడి ఎంతనగా 1.85 లక్షల కోట్ల పెట్టుబడి. గ్రీన్ హైడ్రోజన్ హబ్ 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఇది ఎక్కడుందనగా పూడి మడక, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం సమీపంలో, ఆంధ్రప్రదేశ్. సహకారం వచ్చి NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టు. కాలిఫోర్నియా ఫైర్ డిఫెన్స్లో ఉపయోగించే పింక్ ఫైర్ రిటార్డెంట్ పాస్ చెక్కులో కీలకమైన పదార్థం ఏమిటి? అమోనియా పాలీఫాస్ఫేట్. కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ డిఫెన్స్ ది యూజ్ ఆఫ్ పింక్ ఫైర్ రిటార్డెంట్. ఈ పింక్ ఫైర్ రిటార్డెంట్ అనగా ఏమిటి? ఇది మంటలను నెమ్మదిగా ఆర్పడానికి ఉపయోగించేటటువంటి రసాయన మిశ్రమం, ప్రధానంగా అమ్మోనియం పాలీఫాస్ఫేట్. 2025లో భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను అడాప్ట్ చేస్తున్నది? ఒడిస్సా. మహాకుంభ్ 2025 అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆల్ ఇండియా రేడియో ప్రారంభించిన అంకితమైన FM ఛానల్ పేరు ఏమిటి? కుంభ్ వాణి.
భారతదేశం యొక్క స్పేడెక్స్ మిషన్కు ముందు ఏ దేశాలు ఇప్పటికే స్పేస్ డాకింగ్ యుక్తిని సాధించాయి? యుఎస్ఏ, రష్యా మరియు చైనా. అంటే భారతదేశకు ముందే ఈ 3 దేశాలు ఆల్రెడీ సాధించాయి. ఇస్రో యొక్క స్పేడెక్స్ మిషన్ ఉపగ్రహ డాకింగ్ మైలురాయిని సాధించింది. పాల్గొన్న ఉపగ్రహాలు ఏమిటనగా SDX-01 చేజర్ మరియు SDX-02 టార్గెట్. భార్గవస్త్ర సూక్ష్మ క్షిపణి వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు? ఎకనమిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. భారతదేశం ఇన్కమింగ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి రూపొందించిన మొదటి మైక్రో క్షిపణి వ్యవస్థ భార్గవ్ను విజయవంతంగా పరీక్షించింది. కామన్వెల్త్ దేశాల పార్లమెంటుల స్పీకర్సు మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశానికి భారతదేశం ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇస్తున్నది? 2026. 2026లో 28వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అదేవిధంగా పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియాపై దృష్టి సారిస్తూ ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీని యొక్క స్థాపన 1969 కెనడా హౌస్ ఆఫ్ కామర్స్ స్పీకర్ లూసిన్ లామోరెక్స్ ద్వారా దీనిని స్థాపించారు. డిసెంబర్ 2024 వరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎంపికయ్యారు? జస్ప్రీత్ బుమ్రా. ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఆసియాలోని 2వ అతిపెద్ద ఇస్కాన్ ఆలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? నవి ముంబై, మహారాష్ట్ర.